శనగల తాలింపు అండి, చాలా సింపుల్గా చేసేదండి. ఉల్లిపాయ, నూనె ఏమి లేకుండా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, శనగలండి. ఒక కుక్కర్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న శనగలు ఈ వాటర్తో వేసేయాలి. కొంచెం ఉప్పు అండి. కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పెట్టుకోవాలండి. మూత పెట్టేయాలి. ఈ ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క 2 విజిల్స్ రానివ్వాలండి. ఈ ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇది నూనె గట్ట ఏమి వేయట్లేదు కాబట్టి శనగల్లో కలిపేయడమే, తినడానికి బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేయాలి. శనగలు ఉడికిపోయాయి. మొత్తం బాగా కలుపుకోవాలండి. పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపు, కొత్తిమీర అండి, ఉడికిన శనగలండి. వాటర్ ఏమన్నా ఉంటే పూర్తిగా వంపేయాలి. వేడివేడి శనగలు ఇందులో వేసుకుని కలిపేసుకోవాలండి. టేస్టీ అండి, నూనె అసలు ఏం లేకుండా చేసుకున్నది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. టేస్ట్గా ఉంటాయండి. ఇలా చేసుకుంటే మన సలాడ్ టైప్లో బాగుంటాయి. వేడివేడిగా చాలా టేస్ట్గా ఉన్నాయండి. వేసుకునే వాళ్ళు కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది. చాలా సులువుగా తినేయొచ్చండి.